తెలంగాణ కమల దళానికి కొత్త సారథి ఎవరు అనే చర్చ డైలీ సీరియల్లా సాగుతూనే ఉంది. రాష్ట్రంపై సీరియస్ గా కురిపెట్టిన కాషాయ పార్టీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరలోనే కొత్త చీఫ్ ను ప్రకటిస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బీసీ నేత ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినపడుతోంది. పార్టీ పగ్గాల కోసం ఈటెలతో పాటు మరికొంతమంది లీడర్లు సైతం పోటీ పడుతూ ఉండడంతో ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది హైకమాండ్. అయితే ఈటెలకు అన్ని అర్హతలు ఉన్నా ఆయనది వామపక్ష భావజాలమనే ప్రచారం పదవీ యోగానికి అవరోధంగా మారింది అనే చర్చ జరుగుతోంది. ఇంతకు పార్టీ అధినాయకత్వం మనసులో ఏముంది? అధ్యక్షుడి కోసం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? ఈటెల సహా పోటీలో ఉన్నవారు ఎవరు? ఇప్పుడు ఆఫ్ ది రికార్డులో చూద్దాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గతంలో మిస్ అయిన ఆ అవకాశాన్ని రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒడిసి పట్టాలని పావులు కదుపుతోంది. మహారాష్ట్ర ఎన్నికలు కూడా తెలంగాణ కమల దళంలో మంచి జోష్ నింపాయి. ఇటీవల బీజేపీ ముఖ్య నేతల భేటీలోనూ ప్రధాని మోడీ అదే విషయాన్ని చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతమయ్యేందుకు పార్టీలో కొత్త రక్తం నింపేందుకు ముందుకు పోతున్నారు కమలనాథులు. రాష్ట్రంలో కమల సారథి మార్పు ఉంటుందని పార్టీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతుండగా అధ్యక్షుడి ఎంపికపై పార్టీ అగ్రనాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త రథసారథి ఎవరు అనే ఉత్కంఠకు త్వరలోనే తెరపడే అవకాశాలున్నాయట. ఇటీవల పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి మోడీని కలిశారు. ఆ సమయంలో అధ్యక్షుడిపై చర్చ జరిగినట్లు సమాచారం. అధ్యక్ష పదవి కోసం కాషాయ పార్టీలో పలువురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటూనే తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు. చీఫ్ పగ్గాల కోసం లిస్టు పెద్దగానే ఉంది. ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఆచారితో పాటు మరోసారి బండి సంజయ్ సైతం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రకుల పార్టీ అనే ముద్రను చెరిపేసేందుకు బహుజనులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ నినాదం ఎత్తుకుంది బీజేపీ. బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడిని సైతం బీసీని చేయాలని అధిష్టానం ఆలోచనగా రాష్ట్ర నేతలు చెప్తున్నారు. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఆచారి, కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ నేతలు కావడంతో వీరిలో ఎవరికి ఇస్తే బాగుంటుందనే విషయాలపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ అనుభవం దృష్ట్యా కమల సారథిగా ఈటెల రాజేందర్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఈటెల కీలక పాత్ర పోషించటం, 10 ఏళ్లు మంత్రిగా చేసిన అనుభవం, మంచి వాగ్దాటి కావటం, బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈటెలకే రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కాషాయ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడును తట్టుకోవాలంటే ఇలాంటి వ్యక్తికే ఇస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటెల ఎంపికకు పార్టీలో కొందరు నేతలు అడ్డుపడుతున్నట్లు సమాచారం. ఈటెల వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి, కాస్త సౌమ్యుడు అని కొందరు నేతలు అంటున్నట్టు తెలుస్తోంది. మరో బీసీ నేత ధర్మపురి అరవింద్ పేరు కూడా గట్టిగానే వినపడుతోంది. పక్కా హిందూ భావజాలం కలిగిన వ్యక్తి కావటం, ప్రత్యర్థులపై పదునైన మాటలతో విరుచుకుపడే స్వభావం, అగ్రనాయకత్వంతో సత్సంబంధాలు ఉండటంతో అరవింద్ వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపోనవసరం లేదనే మరో వాదన వినిపిస్తోంది. కమల సారథి రేసులో ఆర్ఎస్ఎస్ మూలాలున్న ఆచార్యతో పాటు ఎంపీ రఘునందన్ రావు పేరు కూడా తెరపైకి వస్తోంది. అన్ని అంశాల పట్ల రఘునందన్కు నిశితమైన అవగాహన ఉండటం, మంచి వాగ్దాటి కావటం, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను సూటిగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగే పేరు ఉండటంతో ఇలాంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేస్తే బాగుంటుందని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా గతంలో పార్టీని పరుగులు పెట్టించిన బండి సంజయ్కి మరోసారి అవకాశం ఇస్తేనే పార్టీకి మంచి ఊపొస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారట. ఇంకా గద్వాల జేజమ్మగా పేరొందిన డీకే అరుణ సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె ఇప్పటికే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఎన్నికలు ఇప్పుడే లేవు కాబట్టి 2 ఏళ్లు ఒకరికిచ్చి ఎన్నికలకు ఏడాది ముందు మరొకరికి ఇవ్వాలనే ఆలోచనలో అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జెమిలీ ఎన్నికలు వస్తే ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేయాలనే మరో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎవరిని ఎంపిక చేసినా రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు పోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ ఏడాది పాలనను ప్రజలు చూశారు. కనుక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీతో సాధ్యమని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చూస్తున్నారు. అందుకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే టార్గెట్ను రీచ్ అవుతామనే భావనకు వస్తున్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ దూకుడును పెంచుతున్నారు ఈటెల.
ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం ఈటెలకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి రావచ్చు. ఎందుకంటే బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో ఎవరి ఊహకు అందని విధంగా ఉంటాయి. ఏదేమైనా డిసెంబర్ 15 లోపు లేదా ఆ తర్వాత రాష్ట్ర కొత్త సారథి ఎవరనే దానికి తెరపడే అవకాశాలున్నాయి.